ఆంధ్రజ్యోతిలో సాయుధ పోరాటం విఫలమైందని మాజీ మావోయిస్టు కేంద్ర పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ నిన్న ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఇండియన్ ఎక్స్ప్రెస్కి ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఒక్కసారి ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఏంటి, ఈ మాజీ మావోయిస్టు కేంద్ర పొలిట్ బ్యూరో మెంబర్ అయినటువంటి మల్లోజుల వేణుగోపాల్ చెప్పినటువంటి జవాబులు ఏంటి ఒక్కసారి మనం చదువుదాం. సాయుధ పోరాటంలో విఫలమట. దేశంలో ప్రస్తుత పరిస్థితులు పోరాడడానికి అనుకూలంగా లేవు. నేటి పరిస్థితికి మావోయిస్టులు పార్టీగత తప్పులే కారణం. మొండిగా ప్రాణాలు బలివ్వడం సరికాదు, ఆయుధాలు వదలాలని మావోయిస్టులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ దేశంలో అత్యంత ప్రమాదకర ఆయుధం కులమే. ఎవరైనా తన లక్ష్యాల సాధనకు ఎన్నికలను ఎంచుకోవచ్చు. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇంటర్వ్యూలో మాజీ మావోయిస్టు నేత మల్లోజుల వేణుగోపాల్. ఒక్కసారి చూద్దాం. మన దేశంలో సాయుధ పోరాట విప్లవ పంద విఫలమైందని సిపిఐ మావోయిస్టు పార్టీ మాజీ నాయకుడు, పార్టీ సిద్ధాంతకర్త మల్లోజుల వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు. గత 50 ఏళ్లలో పార్టీ చేస్తూ వచ్చిన తప్పిదాలే ప్రస్తుత పరిస్థితికి కారణమని తెలిపారు. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఇండియన్ ఎక్స్ప్రెస్ కు ఆయన ఈమెయిల్ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చాడు. సాయుధ ఉద్యమం, పార్టీ గత పరిస్థితులు, తన వ్యక్తిగత జీవితం గురించిన వివరాలను ఆయన పంచుకున్నారు. ప్రశ్న వాళ్ళు ఏమడిగిరు చూద్దాం. ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు ప్రశ్న అడిగారు, మీరు దాదాపు 50 ఏళ్ల పాటు అడవుల్లోనే జీవించారు, ఆ జీవితం ఎలా ఉండేది అని ప్రశ్న అడిగితే మల్లోజుల వేణుగోపాల్ ఇచ్చినటువంటి జవాబు, అడవిలో నా ఉద్యమ కాలం నాకు స్వర్ణయుగం లాంటిది. అనాగరికలుగా ముద్రపడి ప్రధాన సమాజానికి దూరంగా ఉండిపోయిన ఆదివాసీలను దాదాపు 50 ఏళ్ల క్రితం కలిశాను. ఆ తర్వాత వారితో నా జీవితం విడదీయలేనంత పెనవేసుకుపోయింది. ఆ గిరిజనులే అడవిలోని సకల వనరులకు యజమానులని నమ్మిన మావోయిస్ట్ పార్టీ అణచివేతకు గురైన వర్గాల తరపున పోరాడడానికి అదే సరైన వేదిక అని గుర్తించింది. అక్కడ పనిచేయడం నాకు గొప్ప సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చింది అని జవాబు చెప్తున్నాడు. ఇంకొక ప్రశ్న, మీ లొంగుబాటుకు ప్రధాన కారణం ఏంటని వాళ్ళు అడుగుతున్నారు. నేను లొంగిపోవాలని అనుకోలేదు, కానీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పార్టీ సిద్ధాంతం, ఆచరణలో మార్పు తీసుకురావడంలో మేము విఫలమైనం. 1980లో ఉన్న పరిస్థితులు నేటికి 21వ శతాబ్దంలో లేవు. గత 25 ఏళ్లలోనే దేశ ఆర్థిక వ్యవస్థలో ఎన్నో మార్పులు వచ్చినాయి. వరుస దెబ్బలతో తీవ్రంగా ఉద్యమం బలహీనపడింది. ఇంకా అదే పందాలో వెళ్ళడం సరికాదు. మా పార్టీ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు బసవరాజు సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని భావించారు. దానికి అమలు చేసే ప్రయత్నంలో ఉండగానే పోలీసు బలగాల దారుణ ఎన్కౌంటర్లో మరణించారు. దీంతో నంబాలతో సిద్ధాంతపరంగా, రాజకీయంగా, వ్యవస్థాగతంగా ఏకీభవించిన మేము లొంగిపోవాలని నిర్ణయించుకున్నాం. గత 25 ఏళ్లుగా నాకు పార్టీ విధానాలతో అభిప్రాయ భేదాలున్నాయని ఒక క్వశ్చన్కు ఆన్సర్ చెప్పిండు. ఇంకో క్వశ్చన్ ఏమడిగారు, మావోయిస్టు పార్టీ ప్రజాదరణ కోల్పోవడానికి కారణం ఏంటి అని కూడా అడిగారు. దానికి ఆన్సర్ ఏం చెప్తున్నాడు, చాలా కాలంగా చేస్తూ వచ్చిన తప్పుల వల్ల పార్టీ తన మూల సిద్ధాంతం నుంచి పక్కకు వెళ్ళిపోయింది. భారత ప్రభుత్వాన్ని మేము తక్కువగా అంచనా వేశాం. ప్రజలను ఏకం చేసేందుకు ఉన్న చట్టబద్ధమైన అవకాశాలను తిరస్కరించాం అంటూ చెప్తున్నాడు. ఇంకో క్వశ్చన్, మీ సోదరుడు కిషన్ జీ వెస్ట్ బెంగాల్లో చనిపోయినటువంటి మల్లోజుల కోటేశ్వరరావు సొంత అన్న వేణుగోపాల్ రావు, కోటేశ్వరరావు ఇద్దరు సొంత అన్న. మమతా బెనర్జీ సిపిఎం పార్టీ పోయిన తర్వాత, తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ ఎన్కౌంటర్లో చంపివేయబడ్డాడు. వాళ్ళ తమ్ముడే ఈయన. మీ సోదరుడు కిషన్ జీ 2011లో ఎన్కౌంటర్లో మరణించినప్పుడు మీరు లొంగిపోలేదు. అప్పుడు మీరు ఎలా ఆలోచించారు? నా సోదరుడు మరణించినప్పుడు మాలో ఎవరు లొంగిపోవాలని అనుకోలేదు. అయితే అప్పటి నుండే పార్టీ చేసిన పొరపాట్లను నేను అర్థం చేసుకున్నాను. సెంట్రల్ కమిటీ సిసి పొలిట్ బ్యూరో సభ్యుడిగా వాటిని సరిదిద్దాలని భావించి నా అభిప్రాయాలను సిసి ముందు పెడితే ఏకగ్రీవంగా తిరస్కరించారు. కొంతకాలంగా సిసి నా వాదనను ఆమోదించి తప్పులను సరిదిద్దాలని యత్నించింది. కానీ అప్పటికే పరిస్థితులు దిగజారడంతో సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమించాలని మా కార్యదర్శి నిర్ణయించిన అప్పటికి దానిని బహిరంగంగా ప్రకటించకపోవడంతో భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చిందనేది అంటుడు. హిడ్మాతో మీకున్న సంబంధం ఏంది అనేది వీళ్ళు ప్రశ్న అడిగితే ఆయన ఆన్సర్ ఏమి ఇచ్చాడో చూద్దాం. హిడ్మాతో నాకు 20 ఏళ్ల నుంచి సాన్నిహిత్యం ఉంది. అతడు అద్భుతమైన గెరిల్ల పోరాట నాయకుడు. హిడ్మా దండకార్యాన్ని వీడి వెళ్ళాలని నిర్ణయించుకోవడం పెద్ద తప్పు అని నా అభిప్రాయం అంటూ ఒక వార్త. ఇంకో క్వశ్చన్ ఏంది, నేడు మిమ్మల్ని కొందరు ద్రోహి అంటున్నారు. ఈ పరిస్థితుల్లో మీ వ్యక్తిగత భద్రత గురించి భయపడుతున్నారా? పార్టీ గురించి తప్ప నా జీవితం గురించి నాకు ఎలాంటి భయం లేదు. నా జీవితం గురించి ఆలోచించి లొంగుబాటు నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఎప్పుడో లొంగిపోయేవాడిని. నాకు ఏ భయం లేదు, ఎందుకు భయపడాలి? ఉద్యమకారులను, ఉద్యమాన్ని కాపాడుకోవడం గురించే నా ఆలోచన. నన్ను ద్రోహి అని
నిందిస్తున్న వారికి వాస్తవ పరిస్థితులు తెలియవు. ఇటీవల పొలిట్ బ్యూరో ఇచ్చిన సర్క్యులర్తో పాటు నేను విడుదల చేసిన 22 పేజీల డాక్యుమెంట్ను వారు చదివితే సంతోషిస్తాను. నిన్నటి వరకు నేను ఎలా ఉంటానో ఎవరికి తెలియదు, కానీ ఇప్పుడు నేను ప్రజలందరికీ తెలియాలి అనుకుంటున్నాను. నా ఇల్లు బంధువులంతా ఈ దేశ ప్రజలే అంటూ అని ఆన్సర్ చెప్పింది. ఇప్పటికీ అండర్ గ్రౌండ్ లోనే ఉన్న తిప్పిరి తిరుపతి వంటి వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఆన్సర్: దేశంలో సాయుధ పోరాట ప్రయోగం విజయవంతం కాలేదు, ఆ మార్గాన్ని వదిలి బయటికి రావాలని మళ్ళీ వారికి విజ్ఞప్తి చేస్తున్నా అంటున్నాడు. మీరు బ్రాహ్మణులు కదా, పార్టీలో కుల ప్రభావం ఎలా ఉంటుంది? వీళ్ళు బ్రాహ్మణులు, మల్లూదుల వేణుగోపాల్, మల్లూదుల కోటేశ్వరరావు, తర్వాత రామకృష్ణ, వీళ్ళంతా కూడా బ్రాహ్మణులే. బ్రాహ్మణుడిగా అవకాశం ఉంటే రోజు స్నానం చేసేవాడిని. దీనిని నా సహచరులు కొందరు బ్రాహ్మణ అలవాటు అని హేళన చేసేవారు. మన దేశంలో కులం కంటే ప్రమాదకరమైన ఆయుధం లేదు. బ్రాహ్మణుడిగా అవకాశం ఉంటే రోజు స్నానం చేసేటోడట. వాళ్ళందరూ ఏం చేశారు? సహచరులు కొందరు బ్రాహ్మణ అలవాటు అని హేళన చేశారట. మీ సత్యమణి తారక్క మీకంటే ముందే లొంగిపోయారు, వచ్చే 10 ఏళ్లలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు అంటే ఆయన ఆన్సర్ తనని కాలమే నిర్ణయిస్తుందని చెప్తున్నాడు. క్వశ్చన్ లాస్ట్ ఏంటంటే, మీరు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు అంటే ఎవరైనా తన లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎన్నికలను సాధనంగా వాడుకోవచ్చు. అంటే ఇండైరెక్ట్ గా నేను పోటీ చేస్తానని ఇండైరెక్ట్ గా చెప్తున్నట్టు మనకు కనబడుతుంది.